हरे कृष्ण हरे प्रभु जी, कृष्ण दंडवत प्रभु। शारदा माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। సరే ప్రేయస్కి వెళ్ళిపోదామా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే రూపా తథా దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం జీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లగాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారీణం శ్రీ పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం
अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वाप्यस्फरेति पुण्डरीकाक्षुं स बाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु 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 हरे कृष्ण సరే 9వ అధ్యాయంలోనే కదా ఉన్నాము. హరే కృష్ణ 9th చాప్టర్ లోనే ఉన్నాము. ఈ మధ్య నేను రాలేదు కదా, 9లోనే ఉన్నట్టుంది ట్యాగ్ మాత్రం. ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నామా, ఎవరు చెప్పగలరా? హరే కృష్ణ. ప్రభామాతాజీ ఎక్కడున్నామా? 9th చాప్టర్ 4 వరకు చదివినట్టున్నది. అది 4. పెద్దది ఉంది కదమ్మా, అది చదివేసామా? 4ది 9వ అధ్యాయము 380 పేజీ. సరే, అధ్యాయంలో ఉన్న ప్రభు కానీ ట్యాగ్ కలిసిపోయింది. దట్స్ ఓకే. 9వ అధ్యాయం ఒకటో శ్లోకం నుంచి మొదలు పెట్టేసుకుందాం. పోనీ 4 ఎవరి దగ్గర మొదలు పెట్టాలి? నేను లాస్ట్ క్లాస్ లేను కదా. మొన్న ఆర్డర్ లో తెచ్చేస్తారు బావగారు, ఆర్డర్ లో తెచ్చేస్తారు. ఒక్క నిమిషం. నేను మధ్యలో వచ్చాను, లాస్ట్ నుంచి చదివానమ్మా, సరే, చదవలేదు. సరే. సో క్లాస్ స్టార్ట్ చేయక ముందు ఒక స్మాల్ థింగ్. ఇవాళ మార్నింగ్ అనుకోకుండా రాజేశ్యాం ప్రభు కలిశారు. సో స్పెసిఫిక్ గా ఈ గ్రూప్ గురించి అడిగారు, ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు అందరూ భాగవతం అని. సో స్పెసిఫిక్ గా మన గురించి ఇదే భాగవతం ఎంతవరకు వచ్చింది, ఎంతమంది ఎలా చదువుతున్నారు అని అడిగారు బేసికల్ గా. అది సో ఇట్స్ గుడ్ దట్ అలా. సో రాజేశ్యాం ప్రభు గుర్తు తెచ్చుకుని మనల్ని గుర్తు పెట్టుకుని అడగడం ఇట్స్ కూడా అదొక బ్లెస్సింగ్ లాంటిది బేసికల్ గా. కాదు నాన్న, మిమ్మల్ని చూసాక మేము అందరూ గుర్తుకొచ్చేస్తాం వాళ్ళకి, వీళ్ళ వెనకాల గ్రూప్ ఉంది కదా అని. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రూప్ ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కోవిడ్ టైం నుంచి చదువుకు వస్తున్నారు అలాగా భాగవతము ప్రతి వీక్ వదలకుండాను. సో చాలా బాగుంది, చాలా చక్కగా చదువుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరిని అడిగని చెప్పమన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. 7వ శ్లోకం నుంచి చదవాలి. 6 వరకు చదివాం. 6 వరకు చదివాము అక్క. 9వ అధ్యాయంలో 6 వరకు చదివాం. ఎవరు స్టార్ట్ చేయాలక్క? స్టార్ట్ చేయడం అంటే ఆ రోజు మామూలుగా పైనుంచి వచ్చేసాం ప్రభుజీ. పిన్ని నుంచి స్టార్ట్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. సరే సరే సరే. మాతాజీ మీతో స్టార్ట్ చేద్దామా? రాధాలీల శాంతి మాతాజీతో స్టార్ట్ చేసుకుందాం. చదవండి శాంతి మాతాజీ. హరే కృష్ణ. ఏడో శ్లోకం నుంచి కదా ప్రభు, 9వ అధ్యాయం 7వ శ్లోకము. హరే కృష్ణ. అస్తౌ శీద్దరిమేకాగ్ర మనసాసు సమాహితః ప్రేమ గద్గదయా వాచా తన్యస్థః హృదయే క్షణః. ప్రహ్లాదుడు పూర్ణ సమాధి యందు తన మనస్సును దృష్టిని శ్రద్ధతో నృసింహ భగవానుని పైననే నిలిపి సుస్థిరమగు మనసుతోనూ ప్రేమ గద్గద వాక్కులతోనూ ఇట్లు స్తుతింపనారంభించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. సునమాహితః అను పదమునకు అత్యంత శ్రద్ధతో లేదా పూర్తిగా ఏకాగ్రమొనర్చి అని అర్థము. మనస్సును ఈ రీతిగా ఏకాగ్రమొనర్చుట యోగసిద్ధి ఫలమే అయి ఉన్నది. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః అని భాగవతము 12.13.1 నందే చెప్పబడినట్లు సమస్త భౌతిక విక్షేపముల నుండి విడివడిన వాడై మనస్సును భగవత్ చరణార విందములపై సంలగ్నమొనర్చినప్పుడు మనుషుడు యోగ పరిపూర్ణతను బడిగును. అదియే సమాధి అనబడును. ఇంద్రియాతీతమైన అటు స్థితిని భక్త ప్రహ్లాదుడు పొంది ఉండెను. సేవలో నెలకొనినందున అతడు దివ్య స్థితిలోనున్నట్లు అనుభూతిని పడతను. అతని మనస్సు అవధానము సహజముగానే ఆధ్యాత్మికతతో నిండిపోయాను. అట్టి స్థితిలో అతడు ఈ రీతిగా స్తుతింపనారంభించను. ఇంకొకటి చదవమంటారా ప్రభు? శ్రీ ప్రహ్లాద ఉవాచ బ్రహ్మాదయస్సురగణ మునయోధ సిద్ధా సత్వైకతానగతయో వచసాం ప్రవాహై నారాదితుం పురుగుణైరధు నాపి విప్రుః
కింతోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతే. భక్త ప్రహ్లాదుడు స్తుతించెను. అస్త్రకులమున పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నం చేయుటకు తగిన స్తోత్రమును కావించుట ఎట్లు సాధ్యపడగలదు? సత్వగుణయుతులకు బ్రహ్మాది దేవతలు ఋషులు పరమయోగ్యులయ్యును తమ విశిష్టమగు వాక్ప్రవాహముతో ఇంతవరకును అతన్ని ప్రసన్నుని చేయజాలకుండివి. ఇక నా గురించి వేరుగా చెప్పుకున్నదేమున్నది? దానికి నేనెంత మాత్రమూ యోగ్యుడను కాదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. వైష్ణవుడు భగవత్ సేవకు పూర్తిగా యోగ్యుడయ్యును భగవంతుని స్తుతించు వేళ తనను అత్యంత హీనుడుగా తలచును. ఉదాహరణకు చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన కృష్ణదాస కవిరాజ గోస్వామి ఇట్లు పలికియుండెను. జగాయి మాదాయి హైతే మునిసే పాపిష్ట పురీషేర కీట హైతే మునిసే లగిష్ట. చైతన్య చరితామృతము ఆదిలీల 5.2. ఆ విధముగా అతడు తనను అయోగ్యునిగను మలములోని క్రిముల కన్నను హీనునిగను జగాయి మాధాయిల కన్నను పరమ పాపిగను తలచెను. విశుద్ధ వైష్ణవుడు వాస్తవమునకు తనను ఆ రీతినే భావించును. అదే విధంగా భక్త ప్రహ్లాదుడు భాగవతుడయ్యును దేవదేవుని స్తుతించుటకు తాను అయోగ్యుడినని తలిచెను. మహాజనో ఏన గతః స పంథ. ప్రతి వైష్ణవుడు ఈ రీతినే తలచవలసి ఉన్నది. తన వైష్ణవ యోగ్యతలను చూచుకుని ఎవ్వడునూ గర్వపడరాదు. కనుకనే ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించింది. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినామానదేన కీర్తనీయ సదా హరిః. దారిలో ఉన్న గడ్డిపోచ కన్నను తాను తక్కువనడి భావనతోనూ వృక్షము కన్నను ఎక్కువ ఓర్పుతోనూ మనుజుడు ఎటువంటి గర్వభావన లేకుండా ఎల్లరనూ గౌరవించుటకు సిద్ధపడి ఉన్నట్టి మానసిక స్థితిలోనే హరినామమును ఉచ్చరించవలెను. అట్టి స్థితి అందే అతడు భగవన్నామమును నిరంతరము జపించగలడు. వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమున పురోగమించుట అత్యంత కఠినము కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ లలిత మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 9వ శ్లోకం. మన్యే ధనాభిజన రూపతపః సృతౌజా స్తేజ ప్రభాబల పౌరుష బుద్ధి యోగాః నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. ప్రహ్లాదుడు పలికెను. మనుజుడు ధనము, ఉన్నత జన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, ఇంద్రియ పటుత్వము, తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగశక్తి మున్నగు వానిని కలిగి ఉన్నను వానిచే భగవానుని ప్రసన్నుని చేయజాలకపోవునని నేను తలను. కాని అతడు కేవలము భక్తి యోగము చేత ఆ దేవదేవుని సంతుష్టిని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని ఎడ ప్రసన్నుడయ్యను. భాష్యము. ఏ రకమైన భౌతిక యోగ్యత అయినను భగవంతుని ప్రసన్నుని చేయుటకు సాధనము కాజాలదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తెలియబడును. భక్త్యా మామ విజానాతి. సేవచే ప్రసన్నుడు కానిదే అతడు తనని వెల్లడి కావించుకొనడు. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. సమస్త శాస్త్రముల తుది తీర్మానం అదియే. కల్పనలచే చేత గాని భౌతిక యోగ్యతలచే గాని ఎవ్వడును భగవంతుని తెలుసుకొన జాలడు, అతని దరిచేర జాలడు. 10వ శ్లోకం. షడ్గుణయుతాదరవిందనాభ పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టం మన్యే తదర్పిత తమనోవచనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమానః. బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణములను సనత్సు జాతమనిడి గ్రంథమున తెలుపబడినది కలిగి ఉన్నను భగవత్ చరణారవిందముల ఎడ విముఖుడైనచో భక్తుడు కానిచో మనస్సును, వాక్కును, కర్మలను, ధన ప్రాణములను భగవంతునికే అర్పించినట్టి చండాలుని కన్నను హీనుడే అయి ఉన్నాడు. అట్టి చండాలుడు తన వంశమునంతటిని పవిత్రము చేయగలవాడైనందున ఆ బ్రాహ్మణుని కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక మిథ్యాగర్వితుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తన నైనను పవిత్రుని కావించుకొనజాలడు. భాష్యము.
భక్తునికి కర్మకాండ ప్రవీణుడైన బ్రాహ్మణునికి గల భేదమును గూర్చి 12 మహాజనులలో ఒకడైన భక్త ప్రహ్లాదుని వచనము ఇచట ఒసగబడినది. మానవ సంఘము 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజించబడినను మూల సిద్ధాంతము మాత్రము ఉత్తమ శ్రేణి భక్తుడగుటయే. దీనిని గూర్చి హరిభక్తి సుధోదయమున నందు ఇట్లు చెప్పబడినది. భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. బ్రాహ్మణ వంశము క్షత్రియ వంశము లేదా వైశ్య వంశమున జన్మించినను మనుజుడు భక్తుడు కానిచో అతనికి గల సల్లక్షణములన్నీయును వ్యర్థములే అయ్యున్నవి. నిజమునకు అవి శవాలంకరముగానే పరిగణించబడును. ఈ శ్లోకమున ప్రహ్లాదుడు విప్రులను గూర్చి పలికి ఉండెను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠునిగా భావింపబడినను కాని చండాలుర వంశమున పుట్టినను భక్తుడు అట్టి బ్రాహ్మణుల కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక క్షత్రియ వైశ్యుని గూర్చి వేరుగా చెప్పనేలా. బ్రహ్మభూస్థ స్థితి యందు దివ్య పదమున నెలకొని ఉన్నందున భక్తుడు అందరికన్నను శ్రేష్ఠుడే. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమాతీత్యైతాన్ బ్రహ్మభూతాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నుడైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావనను పొందును. భగవద్గీత 14.26. సనత్సు జాతమను గ్రంథమున తెలుపబడిన 12 ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు ఇట్లున్నవి. జ్ఞానంచ సత్యంచ దమఃశ్రుతంచ హ్యమాత్సర్యం హీత్సితిక్షా ససూయ యజ్ఞశ్చ దానంచ ధృతిః శమశ్చ మహావ్రతా 12 బ్రాహ్మణస్య. మా కృష్ణ చైతన్యోద్యమమున చేరినట్టి యూరోపు అమెరికా దేశములకు చెందిన భక్తులు బ్రాహ్మణులుగా పరిగణింపబడువారే అయినను నామమాత్ర బ్రాహ్మణ వంశస్థులు వారి ఎడ అసూయ చూపుచుందురు, మాత్సర్యము కలవారే వర్తించుచుందురు. అట్టి మాత్సర్యమునకు భక్త ప్రహ్లాదుడు తెలిపిన సమాధానమేమనగా, బ్రాహ్మణ వంశమున పుట్టినను మిథ్యాగర్వితుడైన వాడు తన వంశము మాట అటుంచి తన నైనను పవిత్రుని చేసుకొనజాలడు. ఇది ఇట్లుండగా చండాలుర వంశమును పుట్టినను భక్తుడై కృష్ణ పాదార విందములను సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు తన వంశమును సంతుష్టిని పవిత్రమును కావింపగలడు. అమెరికా యూరోప్ దేశవాసులు తమ కృష్ణ భక్తి భావనచే కుటుంబమునంతటిని పవిత్రులను కావించిన వైనము నాకు ప్రత్యక్షానుభవమునున్నది. ఇది ఎంతవరకు వచ్చినదనగా, ఒక భక్తుని తల్లి తన తుది శ్వాసలో శ్రీకృష్ణుని స్మరించి ఉండెను. సారాంశమేమనగా, భక్తుడైన వాడు తన కుటుంబమునకు దేశమునకు ఉత్తమ సేవను గూర్చుననే విషయము సిద్ధాంతపరంగా సత్యమే గాక ఇప్పుడు ప్రత్యక్షముగాను నిరూపితమైనది. భక్తుడు పలాయనవాదమును అనుసరించునని మూర్ఖుడైన వాడు నిందించినను యథార్థమేమనగా తన కుటుంబమును ఉద్ధరించుటకు భక్తుడే సరి అయిన వ్యక్తి. భక్తుడు సమస్తమును భగవత్ సేవలో వినియోగించుట కనుక సర్వదా మహోన్నతుడై హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మరి రాధాలీల దేవదాస్ మాత చదువుతారమ్మా? చదువుతా ప్రభు. 11వ శ్లోకం. నైవాత్మనా ప్రభురహ్యం జలాభపూర్ణో మానం జనాద విదుషః కరుణో వృణీతే యద్యజ్ఞో భగవతే విదధీత మానం తచ్చాత్మనే ప్రతిముఖ్యస్య యథా ముఖశ్రీ. భగవానుడు సదా ఆత్మసంతుష్టుడై ఉండును కనుక ఏదైనా అతనికి అర్పించినప్పుడు భగవద్ అనుగ్రహంచే అది భక్తుల లాభం కొరికి అయి ఉండును. ఏలయనగా ఆ దేవదేవునికి ఎవరి అవసరం లేదు. ముఖమును అలంకరించుకున్నప్పుడు దర్పణమునందు ముఖ ప్రతిబింబము కూడా అలంకరింపబడినట్టు కనబడను. భాష్యం. శ్రీల ప్రభుపాదుడి భాష్యం. శ్రీల ప్రభుపాదికి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అను నవవిధ భక్తి విధానములను భక్తులు అనుసరించవలని భక్తి యోగం ఉపదేశింపబడినది. శ్రవణ కీర్తనాదుల ద్వారా చేసే భగవత్ సేవ భగవంతుని లాభం కొరకు కాదు. భక్తి యోగం అనున్నది భక్తిని లాభం కొరకే ఉద్దేశింపబడినది. భక్తుడు కీర్తించినను కీర్తించకపోయినను భగవానుడు సర్వదా యశోపూర్ణుడే అయి ఉండును. కానీ ఆ దేవదేవుని కీర్తించినచో
భక్తుడు కూడా అప్రయత్నంగా సహజముగా యశోవంతుడు కాగలడు. చేతో దర్పణం మాజను బహ మహా దావాగి నిర్వపనం. కృష్ణనామ కీర్తనచే జీవుడు హృదయమందు పవిత్రుడు కాగలడు. ఆ విధముగా అతడు తాను భౌతిక జగత్తునకు చెందినవాడను కానని, ఆత్మస్వరూపుడనని, భవబంధము నుండి బయటపడటకు కృష్ణ భక్తిలో పురోగమించుటే తన నిజమైన కార్యమని ఎరుగగలుగును. ఆ రీతిన సంసార దావానలము శీఘ్రమే శ్రమించగలదు. భవ మహాదావాగ్ని నిర్వాపనం సర్వధర్మాన్ పరిత్వజ మామేకం శరణం వ్రజ. సర్వధర్మమును పరిత్వజించి నన్నొక్కనే శరణ వేడు అని తెలిపిన శ్రీకృష్ణుని ఆజ్ఞను గాంచి మూర్ఖుడు అచ్చెరు పొందును. కొందరు మూర్ఖ పండితులు ఆ విధంగా అడుగుటను అతి అయినదిగా వర్ణించుటయు జరిగినది. కానీ ఆ రీతి ఒకట భగవంతుడి లాభం కొరకు కాదు కదా. పైగా అది మానవుల లాభం కొరకే అయి ఉన్నది. మానవులందరూ వ్యక్తిగతంగా సామూహికంగా సమస్తం కృష్ణునికి అర్పించినచో అందరూ లాభపడగలరు. సమస్తమును భగవంతుని అర్పించిన వాడు ఈ శ్లోకమునందు అవిదుష మూఢుడు అని వర్ణింపబడను. భగవద్గీత 7:15 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండను. నమాం దుష్టుతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా పౌరుత జ్ఞాన అసురం భావమాశ్రిత. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానము నరింపబడిన వారు దాన పవిత్రులైన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణు పొందరు. అజ్ఞాన వర్షమున దుర్భాగ్యం వలన నాస్తికులు మరియు నరరాములు శ్రీకృష్ణ భగవాన్ని శరణు చొచ్చారు. అందువలన దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఆత్మపూర్ణుడయ్యను వివిధ యుగములలో అవతరించి తనకు శరణు చొచ్చి భవబంధముల నుండి బయటపడమని బద్ధజీవులను అడుగుతుండను. సారాంశం ఏమనగా కృష్ణ భక్తి భావనలో నెలకొని ఎంత అధికముగా కృష్ణ సేవ చేసినచో అంత అధికముగా మనం లాభపడగలం. కానీ కృష్ణునికి మాత్రం మనలో ఎవరి సేవ అవసరం లేదు. 12వ శ్లోకం. తస్మాదహం విగత మాతాజీ. ఓకే థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. రేవతి మాతాజీ ఉన్నారమ్మా? సరే. అనిత మాతాజీ. హరే కృష్ణ. అనిత మాతాజీ ఉన్నారా? జల్జా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 12వ శ్లోకము. తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మనామహి గృణామి యథా మనీషం నీచో అజయ గుణ విసర్గమను ప్రవిష్టః పూయేతయేన హి పుమానను వర్ణితేన. కనుక అసురకులమున పుట్టిన వాడయ్యును నా బుద్ధిని అనుసరించి నిస్సంకోచముగా పూర్ణయత్నంతో భగవంతుని స్తుతింతును. అవిద్య వలన సంసారమున బడినవాడు భగవన్ మహిమలను కీర్తించినచో విననిచో లౌకిక జీవనము నుండి పవిత్రుడు కాగలడు. భాష్యము. భక్తునికి ఉన్నత వంశం నందు జన్మింపవలసిన అవసరం లేదు. అతడు ధనవంతుడు కాని, కులీనుడు కాని లేదా సౌందర్యవంతుడు కాని కానవసరం లేదని స్పష్టంగా అవగతమైనది. వీనిలో ఏ యోగ్యతలు కూడా మనుజుని భక్తిలో నియుక్తిని చేయజాలవు. భగవంతుడు సర్వోత్కృష్టుడు, నేను అల్పుడను కనుక అతన్ని స్తుతించుట నా కర్తవ్యం అనుచు ప్రతి ఒక్కడు భక్తి భావనను పొందవలను. కేవలము ఈ భావన కలిగినప్పుడే మనుజుడు భగవంతుని తెలుసుకొని భక్తియుత సేవను వనరించగలడు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 18:55 ఇట్లు పలికెను. భక్త్యా మామాభిజానాతి యావన్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపంగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణంగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు తన భౌతిక స్థితిని పట్టించుకొనక భగవంతుని స్తుతించుటకు నిశ్చయించుకొనెను. 13వ శ్లోకం. సర్వే హ్యమి విధికరాస్తవ సత్వధామ్నో బ్రహ్మ దయో వయమివేశనచ్చోద్విజంతః క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య విక్రీడితం భగవతోరిచిరావతారైః. దేవ, బ్రహ్మాది దేవతలు దివ్యస్థితిలో నెలకొనినట్టి నీకు సేవకులై ఉన్నారు కనుక వారు మా వంటి నేను నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు వారు కాదు. అత్యంత భీకరమగు
ఈ రూపము నీ ఆనందము కొరకై స్వీకరింపబడిన లీలా రూపమే. ఇట్టి అవతారములు సదా విశ్వరక్షణకు విశ్వాభివృద్ధికే ఉద్దేశింపబడి ఉండును. భాష్యము. అసురులైన కారణమున తన తండ్రి మరియు అతని వంశీయులు దుర్భాగ్యులనియు భగవదాజ్ఞలను పాటించుటకు సదా సంసిద్ధులై ఉండడి కారణమున భగవద్భక్తులు ఎల్లప్పుడూ పరమ భాగ్యవంతులనియు భక్త ప్రహ్లాదుడు నొక్కి చెప్పగోరెను. భగవంతుడు పలు అవతారములలో ఈ భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు భక్త సంరక్షణము దానవ సంహారమనడి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ఈ రెండు కార్యములను అనరించును. ఉదాహరణకు నృసింహ భగవానుడు తన భక్తుని రక్షణకై అవతరించెను. నరసింహ అవతారం వంటి లీలలు నిక్కముగా భక్తులకు భయమును కలిగించుటకు ఉద్దేశింపబడినవి కావు. కాని భక్తులు నెమ్మదస్తులు అజ్ఞానువర్తులు అయినందున నృసింహ రూపమును గాంచి భీతి చెంది ఉండిరి. కనుక కోపమును వీడుమని ప్రహ్లాదుడు రాబో శ్లోకమున భగవంతుని అర్థించుచున్నాడు. 14వ హరే కృష్ణ. శ్లోకం. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? కుమారి మాత ఉన్నారా? లక్ష్మీమాత చదువుతారమ్మా? హరే కృష్ణ. లక్ష్మీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతానండి. హరే కృష్ణ. మన్యుమసుదర్చ హతస్త్వయాధ్య మోదేత సాధురం రుచికస్నహత్య లోకార్చ విద్వతిమితాః ప్రతయంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనాః స్తరంతి. కనుక ఓ నృసింహదేవ, అసురుడైన నా తండ్రి హిరణ్యకశిపుడు ఇప్పుడు వధింపబడినందున దయచేసి క్రోధమును వీడుము. సాధు పురుషులు కూడా తేళ్లు పాములు చచ్చుటచే సంతోషించినట్లు ఈ దానవుని మరణముచే సర్వలోకములు గొప్ప సంతృప్తిని బడిసినవి. జనులు ఇప్పుడు తమకు సుఖము కలుగగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. భయ నివృత్తికై వారికి ఎల్లప్పుడూ నీ మంగళమును రూపమునే స్మరింపగలరు. భాష్యము. సాధు పురుషులు నీ జీవిని చంపగోరినప్పటికీ నీ పాములు తేళ్లు వంటి విషపూరిత జీవులు చంపబడినప్పుడు సంతోషించునుట ఈ శ్లోకమందలి అత్యంత ముఖ్య విషయము. హిరణ్యకశిపుడు పాము లేదా తేలు కన్నను దుష్టుడు కనుక వధింపబడినాడు. అతని వధచే ఎల్లరూ సంతోషించిరి. కనుక ఇప్పుడు భగవానుడు కృతుడై ఉండుటకు ఎట్టి అవసరము లేదు. ఆపద ఎందున్నప్పుడు భక్తులు ఈ నృసింహ రూపమును తప్పక స్మృతింపగలరు. అందువలన నరహరి అవతారము ఎంత మాత్రము అమంగళదాయకము కాదు. భగవతావతారము సాధు పురుషులు భక్తులకు సదా పూజనీయము, మంగళదాయకమే అయ్యింది. 15. వాహం విభేమ్యజిత తే భయాకపస్య జిహ్వార్క వేత భృకుటీరభ ప్రోగ్రదంష్ట్రాత్ అస్త్ర ప్రజక్షతేజ కేసర శంకుకర్ణాన్ నిర్హాదభి తదిగి బాధిరిభిన్న భాగ్రాత్. అజితుడా, నీ భయంకరమగు ముఖమునకు నాలుకకు సూర్యుని వంటి తేజము కలిగిన నీ నేత్రములకు ముడిపడిన కనుబొమ్మలకు నిక్కముగా నేను భయపడుటలేదు. తీక్షణమగు నీ దంతములు ప్రేవుల మాల రక్తసిక్తమైన జాలు కొయ్య మొక్కల వంటి ఎత్తైన కర్ణములు ఏనుగులను దూరముగా పరిగెత్తింపజేయు గర్జన శత్రునాశనమగు నఖములు నాకు ఎంత మాత్రమూ భయమును కలిగించటలేదు. భాష్యము. నృసింహదేవుని భయానకమగు రూపము ఆ భక్తులకు నిక్కముగా అత్యంత ప్రమాదకరమైనది. కానీ ప్రహ్లాదునికి మాత్రము అది ఎంత మాత్రము కలతను కలిగించినది కాదు. సింహము ఇతర జంతువులకు అతి భయంకరమైనదే కావచ్చును గాని సింహపు పిల్లలు దానిని చూచి భయపడవు. సముద్ర జలము భూతల జీవులకు నిక్కముగా భీకరమైనదే అయినను
ఆ సముద్రమునందు చిన్న చేప కూడా నిర్భయముగా సంచరించుచుండును. దీనికి కారణమేమిటి? ఈ చిహ్నమే మహాసాగరమును ఆశ్రయించుటయే దానికి కారణము. పెద్ద ఏనుగులే నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయినను చిన్న చేప పిల్ల నీటికి ఎదురుగా ఈదగలుగుట తెలిసిన విషయమే. కనుక దుష్కర్మలను వధించుటకు భగవానుడు కొన్ని మార్లు భయానకమగు రూపమును స్వీకరించినను భక్తులు దానిని అర్చింతురు. కేశవ ధృత నరహర రూప జయ జగతేశ హరే అనగా దేవదేవుని ఏ రూపమైనను మనోహరమైనదే గాని భయానకమైనది కాని కాదు అర్చించి కీర్తించుట ఎందే భక్తుడు ఎల్లప్పుడూ ఆనందమును గొనును. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే బ్రదర్. కృష్ణ మాతాజీ. 16వ శ్లోకం. తస్త్రోస్మయహం కృపణా వత్సలా దుస్సహోగ్ర సంసార చక్రకదనాత్ గ్రాసతం ప్రణీతః బద్ధ స్వకర్మాభిదుస్పృశస్తమాం ప్రీతిపవర్గ శరణం పయసే కథాస్ను. భాష్యం. ఓ పరమశక్తివంతుడా, దుర్జయుడా, కృపణావత్సల, కర్మఫలము వలన నేను దానవుల సాంగత్యమును పడుతుంది. భౌతిక జగత్తునందు సంప్రాప్తమైన ఈ స్థితియే నాకు మిగిలిన భీతి గొల్పుచున్నది. భవబంధ మోక్షములకు చరమలక్ష్యమై నీ పాద పద్మాశ్రయమును చేరుటకు నన్ను పిలిచిడి ఆ క్షణము ఎప్పుడు అర్థించగలదు? హరే కృష్ణ. భాష్యం. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీ ప్రభుపాదుల వారికి జై. ఈ భౌతిక జగత్తునందు ఉండుట నిక్కముగా దుఃఖకరమే. కానీ ఈ భౌతిక జగత్తునందును దానవుల అనగా నాస్తికుల సాంగత్యమున త్రోయబడుట ఇంకనూ దుస్సాహమైనదేనే అగును. ఇంతకు జీవుడు ఎందులకే ఈ భౌతిక జగత్తులో త్రోయబడినాడని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. మూర్ఖజనులు కొందరు తమ నట్టి స్థితిలో ఉంచినందుకు భగవంతుని నిందించుట కూడా జరుగుచుడు. వాస్తవమునకు కర్మానుసారమే ప్రతి ఒక్కడు బద్ధ జీవన స్థితిలో ఉంచబడును. కనుకనే బద్ధ జీవులు అందరకు ప్రాతినిధ్యం వహించినట్లుగా పలుకుచు భక్త ప్రహ్లాదుడు కర్మఫలం వల్లనే తాను అసుర సాంగత్యమును త్రోయబడినట్లు అంగీకరించినాడు. బద్ధ జీవుల ఏడ పరమ కరుణామయుడు కనుకనే భగవానుడు కృపణవత్సలుడని తెలియబడిను. అందువలనే భగవద్గీత యందు తెలుపబడినట్లు అతడు ధర్మమునకు హాని కలిగినప్పుడల్లా అవతరించుచుండును. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజుమ్యహం. బద్ధజీవులను ఉద్ధరించుటకే శ్రీకృష్ణ భగవానుడు సదా ఆతృత చెందినవాడై తన చెంతకు మరలుమని ఎల్లరకు ఉపదేశించింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ విధముగా దేవదేవుడే కరుణుతో తన పాదపద్మాశ్రయములను ఆహ్వానింపగలడని భక్త ప్రహ్లాదుడు ఆశించింది. అనగా భగవత్ చరణారవిందములను ఆశ్రయించి కృష్ణ భక్తి భావనలో పూర్తిగా శిక్షణను పడిచిన వారై భగవద్ధామమును చేరుటకు ప్రతి ఒక్కరూ అమితోత్సాహమును చూపవలసి ఉన్నది. 17 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 17వ శ్లోకం. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమానః దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమాన్ భ్రమామి వదమేత వదాస్య యోగం. దేవదేవ, మహానుభావ, ప్రియములు అప్రియములునైన పరిస్థితుల సంయోగము వలనను వాని నుండి వియోగము వలనను జీవుడు శోకాగ్ని తప్తమైన చందమున స్వర్గ నరకాది లోకములలో అతి దయనీయమగు స్థితిలో ఉంచబడును. అట్టి దుఃఖమయ జీవితము నుండి బయటపడుటకు పలు ఉపాయములున్నను ఈ భౌతిక జగత్తునందు అవి మూల దుఃఖముల కన్నను అమిత దుఃఖకరములై ఉన్నవి. కనుక నీ సేవలో నెలకొనుట ఒక్కటే నిజమైన ఉపాయమని నేను తలంచుచున్నాను. దయచేసి అట్టి సేవను నాకు ఉపదేశించుము. హరే కృష్ణ. భాష్యం. భక్త ప్రహ్లాదుడు నృసింహ భగవానుని పాదపద్మ సేవలో నిలువగోరెను. పరమ ఐశ్వర్యవంతుడైన తన తండ్రి మరణానంతరము
విశ్వవ్యాప్తముగానున్నట్టి అతని ఆస్తి అంతయు ప్రహ్లాదునికే వారసత్వముగా లభించినదై ఉండెను. కాని ఆ భౌతిక ఐశ్వర్యమును స్వీకరించుటకు అతడు ఇష్టపడలేదు. ఏలయనగా జీవుడు స్వర్గలోకమునందున్నను నరకమునందున్నను లేదా ధనికుని పుత్రుడైనను దరిద్రుని పుత్రుడైనను ప్రతి చోట భౌతిక క్లేశములు ఉండనే ఉన్నవి. కనుక ఏ జీవన పరిస్థితియు ఆనందమయముగా లేదు. ఎవడేని ఆనందమయ జీవితం యొక్క నిష్కళంకమగు ఆనందమును పొందగోరినచో భగవంతుని ప్రేమ భక్తిలో నెలకొనవలెను. భౌతిక సంపత్తి కొంతకాలము వరకు సుఖముగా తోచవచ్చును. కానీ తాత్కాలికమగు ఆ సుఖమయ పరిస్థితికి అరుదించుటకు మనిషికి తీవ్రమగు పరిశ్రమ చేయవలసి వచ్చును. దరిద్రుడు ధనికుడైనచో అది సుఖకరమగు పరిస్థితియే అయినను దానిని చేరుటకు అతడు ఎన్నో కష్టములు పడవలసి వచ్చును. యథార్థమేమనగా భౌతిక జీవితమునందు మనిషి దుఃఖభాగుడైనను సుఖవంతుడైనను ఆ రెండు పరిస్థితులు కూడా దుఃఖమయములే అయి ఉండును. ఎవడేని నిజముగా సుఖమయ జీవితమును ఆనందమయ జీవితమును కోరినచో కృష్ణ భక్తి రస భావితుడై కృష్ణ సేవలో నిరంతరము నెలకొనవలెను. అది నిజమైన ఉపాయము, పరిష్కార మార్గము. బద్ధ జీవన క్లేశములను పరిహరించుటకై భౌతికమగు ఏర్పాట్లను కావించినచో జనులందరూ సుఖవంతులు కాగలరనడి భ్రమలోనే సమస్త ప్రపంచము నిలిచి ఉన్నది. కాని అట్టి యత్నము ఏనాడును జయప్రదము కాబోదు. భగవత్ సేవలో నెలకొనున్నట్లుగా జనులందరకు శిక్షణ నొసగుట దానికి అత్యంత అవసరము. మా కృష్ణ చైతన్యోద్యమము యొక్క ప్రయోజనం అదియే. ఇచ్చోటనైనను కష్టము దుఃఖమే నెలకొని ఉన్నవి కనుక భౌతిక పరిస్థితిని మార్చినంత మాత్రమున సుఖము కలుగబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, నేను ఉన్నాను ప్రభుజీ. సుధా మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను. చదవండి. హరే కృష్ణ. 18వ శ్లోకం. సోహం ప్రియస్య సుహృదః పరదేవతాయ లీలా కదాస్తవ నృసింహ విరించ గీతాః అజస్తిర్మ్యానుగృణన్ గుణ విప్రముక్తో దుర్గాణి తే పదాయుగాలయ హంస సంగః. హరే కృష్ణ. నృసింహదేవ, ముక్తాత్ములైన అనగా హంసలు భక్తుల సాంగత్యమున నీ దివ్య సేవలో నెలకొనిన వాడినై త్రిగుణ సంపర్కమును పూర్తిగా విడనాడి పరమ ప్రియుడవైన నీ మహిమలను కీర్తింపజాలదురు. బ్రహ్మదేవుడు అతని శిష్య పరంపరను అనుసరించుచు నీ మహిమలను కీర్తించి నిశ్చయముగా నేను అవిద్యాసాగరమును దాటగలను. భాష్యం. భక్తుని యొక్క జీవితము కర్తవ్యము ఇచ్చట చక్కగా వివరింపబడినది. భగవన్నామమును భగవన్నామ మహిమలను కీర్తించినంతనే భక్తుడు నిశ్చయముగా ముక్త స్థితికి ఆరుదెంచును. శ్రవణము ద్వారా కీర్తమునందు అనురక్తి, ఆ పిదప భగవన్నామమును కర్మలను కీర్తించుట అనగా శ్రవణం కీర్తనం విష్ణోహ అనునది మనుజుని నిక్కముగా భౌతిక కల్మష రాహిత్యమైన స్థితికి గోనిపోను. గురు పరంపరలో సంప్రాప్తిమైనట్టి ప్రామాణికమగు కీర్తనలనే ఎవ్వరైనను పాడవలసి ఉండును. పరంపరను అనుసరించినప్పుడు కీర్తనము శక్తివంతమగునని భగవద్గీత యందు చెప్పబడినది. ఏవం పరంపరాప్రాప్తిమిమం రాజర్షయో విదుహు. కీర్తనమందు ఏవో నానా రకములగు పద్ధతులను సృష్టించుట ఎంత మాత్రమును ప్రభావపూర్ణము కాబోదు. కాని పూర్వ ఆచార్యులు రచించిన కీర్తనను లేదా వర్ణనను గానము చేయుట ఎంతో ప్రభావశీలమైనది. ఆ పద్ధతి అత్యంత సులభమైనది.
మహాజనో యాన గతః సా పందాహ. కనుక భక్త ప్రహ్లాదుడు ఈ శ్లోకములో అంజహ అనగా సులభముగా అను పదమును ప్రయోగించెను. ప్రామాణికులకు వారి ఆలోచనలను పరంపరానుగతముగా స్వీకరించుట అను కార్యము మానసిక కల్పన విధానము కన్నను అత్యంత సులభమైనది. మానసిక కల్పనయందు మనుజుడు పరతత్వము నెరుగుటకై ఏవో పద్ధతులను సృష్టింప యత్నించును. కనుక ఈ విషయమును పూర్వ ఆచార్యుల ఆదేశములను స్వీకరించి వారిని అనుసరించుట పరమోత్తమమైన విధానం. అప్పుడు భగవదానుభూతి ఆత్మానుభూతి సులభతరములు కాగలవు. ఈ సులభమైన విధానమును అనుసరించుటకు ద్వారా మనుజుడు గుణ కల్మషము నుండి విడివడిన వాడై పలు క్లేశకరమగు పరిస్థితులను కలిగినట్టి అవిద్యాసాగరమును నిక్కముగా తరింపగలడు. ఆచార్యులను అనుసరించుట ద్వారా అతడు భౌతిక కల్మషము నుండి పూర్తిగా బయటపడినట్టి పరమహంసలతో సాంగత్యమును బడసిన వాడగును. ఆచార్యులు ఉపదేశములను పాటించుటచే మనుజుడు నిజముగా భౌతిక కల్మషము నుండి దూరుడగును. జీవిత లక్ష్యమును సాధించిన వాడు కాగా అతని జన్మ సఫలమగును. ఎటువంటి జీవితమైనప్పటికీ ఈ భౌతిక జగత్తు దుఃఖమయమే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. భౌతిక విధానముల ద్వారా సంసార క్లేశములను శమింపజేయుటకు చేసెడి యత్నములు ఏనాడును సఫలములు కాజాలవు. మనిషి నిజముగా సుఖవంతుడగుటకు కృష్ణ భక్తి భావనను చేపట్టవలెను. లేనిచో సుఖమును బడియుట అసాధ్యమే అగును. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు కూడా తపస్సు అనగా స్వచ్ఛందముగా కొంత అసౌకర్యమును స్వీకరించుట అవసరము కదా అని ఎవరేని ప్రశ్నించు అవకాశము కలదు. కాని అట్టి అసౌకర్యము దుఃఖ నివృత్తి కొరకై చేసిడి భౌతిక యత్నములంతా ప్రమాదకరము కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శారదా మాతాజీ ఉన్నారమ్మా, చదవండి. ఉన్నాను, చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ. 19 బాలస్య నేహ శరణం పితరో నృసింహ నార్తస్య చాగదముద్దన్వతి మజ్జతో నౌహ తప్తస్య తత్ప్రతి విదిర్య ఇహాంజసేష్ట స్థావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానాం. ఓ నృసింహదేవ స్వామి, దేహాత్మబుద్ధి కలవారైనందున నీచే నిర్లక్ష్యపరపబడిన దేహదారులు తమ బాగు కొరకు ఏదియును చేసుకొనజాలరు. వారు చేపట్టెడు ఉపాయములు తత్కాలికముగా లాభదాయకముల అయినను నిక్కముగా అశాశ్వతములై ఉన్నవి. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానము రక్షించుకొనజాలరు. వైద్యుడు ఔషధము రోగికి ఉపశమనము నివ్వజాలవు. సముద్రమందున్న నౌక మునిగిపోవాలని రక్షింపజాలదు. భాష్యము. తల్లిదండ్రుల రక్షణము ద్వారా నానా విధములకు వ్యాధులకు ఔషధముల ద్వారా జలమునందు వాయువునందు ధరణి పైన రక్షణోపాయముల ద్వారా భౌతిక జగత్తునందు పలు కష్టములకు సదా ఉపశమన యత్నము జరుగుచున్నప్పటికీ అవేవియును నిశ్చయమైన రక్షణము నిచ్చునవి కావు. అవి తాత్కాలికముగు లాభమును చేకూర్చవచ్చునేమో గాని శాశ్వత లాభము నివ్వజాలవు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పిల్లవానికి హఠాన్మరణము నుండి, రోగము నుండి, పలు ఇతర దుఃఖముల నుండి రక్షణము కలగకపోవచ్చును. తల్లిదండ్రులతో పాటు ఎవ్వరును ఆ పిల్లవానికి సహాయపడజాలక పోవచ్చును. చిట్ట చివరకు భగవంతుడే ఆశ్రమై ఉన్నాడు. భగవంతుని ఆశ్రయించువారు తప్పక రక్షింపబడును. ఇది సునిశ్చితమై ఉన్నది. ఈ విషయమునే భగవద్గీత 9.31 యందు శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతి జానీహి నా మే భక్తః ప్రణశ్యంతి
ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము అని పలికెను. కనుక భగవత్ కరుణచే రక్షింపబడనిదే ఏ ఉపాయమైనను ప్రభావశీలముగా పనిచేయజాలదు. ఈ కారణము వలన ప్రతి ఒక్కరు భగవానుని నిర్హేతుకమగు కరుణ పైననే పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది. నియమిత కర్తవ్యముగా మనిషి ఏవో ఇతర ఉపాయములను తప్పక చేపట్టవలసి ఉన్నప్పటికీ భగవంతునిచే నిర్లక్ష్యపరుపబడిన వానిని ఎవ్వరునూ రక్షింపజాలరు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ప్రకృతి దాడికి ప్రతీకారము చేయుటకే యత్నించుచున్నను చివరకు దానిచే పూర్తిగా నియంత్రింపబడువాడే అయ్యున్నాడు. అందువలన నామమాత్ర తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు ప్రకృతి దాడిని అధిగమించుటకు యత్నించుచున్నను ఆ కార్యమును సాధింపజాలకున్నారు. ఈ భౌతిక జగత్తులోని నిజమైన కష్టములు జన్మ, మృత్యు, జరా, వ్యాధులే. పుట్టుక, చావు, ముసలితనము, రోగము అని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు పలికి ఉండెను. ప్రకృతిచే విధింపబడిన ఈ క్లేశములను జయించుటలో ప్రపంచ చరిత్రేంది ఎవ్వడును జయప్రదుడు కాలేదు. ప్రకృతేహ క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః. ప్రకృతి ఎంతటి ప్రబలమైనదనగా దాని కఠోరమైన నియమములను ఎవ్వడును అతిక్రమింపజాలడు. కనుక నామమాత్ర శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ధార్మికులు, రాజనీతిజ్ఞులు ప్రజలకు తామెట్టి సౌకర్యం కల్పింపజాలమని నిశ్చయించుకొనవలసి ఉన్నది. వారు జనులైంది విస్తృతమగు ప్రచారము కావించి వారిని కృష్ణ భావనా స్థితికి ఉద్ధరించవలెను. ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారము కావించుటకు మేము కావించుచున్నట్టి వినమ్రమగు యత్నమే సుఖశాంతులు కలిగిన జీవితమును వసుగుటకు ఏకైక ఉపాయము. భగవత్ కరుణ లేకుండా మనము ఏనాడును సుఖవంతులము కాజాలము. పరమ జనకుని అప్రసన్నుని కావించి ఈ భౌతిక జగత్తులో ఉన్నత లోకమే గాని అధో లోకమే గాని ఏనాడును సుఖమును బడయజాలము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 20వ శ్లోకం. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య యస్మాత్ యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితస్తదభిలం భవతః స్వరూపం. అనువాదం. దేవా, ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ సత్వ రజస్తమో గుణ ప్రభావితులే అయి ఉన్నారు. మహనీయుడగు బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి ఒక్కరూ ఆ గుణ ప్రభావమునే పనిచేయుదురు. కనుక ఎల్లరును నీ శక్తిచే ప్రభావితులైన వారే. ఏ కారణమున వారు పనిచేయుచున్నారో, ఎచ్చట పనిచేయుచున్నారో, ఏ సమయమున పనిచేయుచున్నారో, ఏ జీవిత లక్ష్యమును చర్మమని భావించి పనిచేయుచున్నారో ఆ లక్ష్య సాధన విధానములన్నీ నీ స్వరూపమే. శక్తిమంతుడు ఒక్కడే. కనుక నిజమునకు అది అంతయు నీ స్వరూపమే అయ్యున్నది. భాష్యం. ఎవడేని తాను తల్లిదండ్రులచే, ప్రభుత్వముచే, ఏదేని స్థలము వలన లేదా ఇతర కారణముల వలన రక్షింపబడుతున్నట్లు భావించినను దానికంతటికీ భగవంతుని వివిధ శక్తులే కారణమై ఉన్నవి. ఊర్ధ్వ, మధ్య, అధోలోకములలో ఏది జరిగినను అది అంతయు భగవానుని అధ్యక్షతనులోనే, ఆధీనములోనే జరుగుచుండును. కనుకనే కర్మాణ దైవ నేత్రేణ జంతుర్దేహో పపత్తయే అని చెప్పబడింది. భగవానుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున నిలిచిన వాడై వారి స్వభావము అనుసరించి కర్మ నొనరించుటకు ప్రేరణము నొసగుచుండును. ఆ స్వభావములన్నీ కర్మ నొనరించు వానికి శ్రీకృష్ణుడు వసిగినట్టి సౌకర్యములు, అవకాశములు మాత్రమే. కనుకనే భగవద్గీత మత్త స్మృతిన్ జ్ఞానం అపోహనంచ అని పలికింది. పరమాత్మని ప్రేరణముననే ప్రతి ఒక్కడు పనిచేయుచున్నాడు. ప్రతి ఒక్కడు భిన్నమైన జీవిత లక్ష్యము కలిగి ఉన్న కారణముననే భగవంతునిచే నిర్దేశింపబడినట్లు భిన్నముగా పనిచేయుచుండును. కర్మలు ఏవైనప్పటికీ అవి అన్నీ భగవానుని వివిధ స్వరూపాలే. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య
యస్మాత్ అను పద్యపాదము సూచించుచున్నది. అవి అన్నీ జీవునిచే సృష్టించబడి భగవంతుని కరుణచే సంపూర్ణము కావింపబడుచుండును. అట్టి కర్మలన్నీ తనకు అభిన్నమైనను ఆ దేవదేవుడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ, సర్వధర్మములను విడనాడి నన్నొక్కడినే శరణు వేడు అని ఆదేశించును. శ్రీకృష్ణ భగవానుడు వసిగిన అట్టి ఆదేశమును స్వీకరించినప్పుడే మనము నిజముగా సుఖభాగులము కాగలము. భౌతికేంద్రియములను అనుసరించి పనిచేయనంత వరకు మనము సంసారమున ఉన్నట్లే యగును. కానీ భగవంతుడు వసిగిన నిజమైన దివ్యాదేశమును అనుసరించి వర్తించినప్పుడు మన స్థితి ఆధ్యాత్మికమే యగును. భక్తి కలాపములు అనగా భక్తి యోగము సాక్షాత్తుగా దేవదేవుని ఆధీనమున నిలిచియుండును. ఈ విషయమున నారద పంచరాత్రములు ఇట్లు పలుకుచున్నవి. సర్వోపాధి వినిర్ముక్తం తత్వరత్వేన నిర్మలం హృషికేణ సేవనం భక్తిరుచ్యతే. భౌతిక ఉపాధులను పరిత్యజించి సాక్షాత్తుగా భగవంతుని ఆధీనముచే పనిచేయనప్పుడు మనుజుని ఆధ్యాత్మిక జీవనము జాగృతము కాగలదు. ఈ విషయమే స్వరూపేణ అవస్థిత అనగా స్వరూపమున నెలకొనుట అని వర్ణింపబడింది. ముక్తికి భవబంధ మోక్షమునకు నిజమైన వివరణము ఇదియే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. 21వ శ్లోకం. మాయా మనః సృజితి కర్మమయం బలీయా కాలేన చోదిత గుణాన్ మతేన పుంసః ఛందోమయం యద జయాత్మిక షోడసారం సంసార చక్రమజకోతిత తరే తదజ్ఞ. అనువాదం. దేవ పరమపురుషుడా, ప్రధాన సంస్కారం చే నీవు కాల చోదితమగు మాయ ద్వారా జీవుల సూక్ష్మ శరీరం సృష్టించు. ఆ విధంగా మనస్సు కర్మకాండ వలన 16 తత్వములను దిగుడి అనంతము కోరికతో జీవుని బంధించినది. నీ పాదపద్మను ఆశ్రయించిన ఎవడు ఆ బంధనం నుండి బయటపడగలడు? శ్రీల ప్రభుపాదుల వారి భాష. ప్రతి దాని ఎందును భగవాన్ హస్తమునచో ఇక భవబంధము నుండి ముక్తిని పరిచే ఆనందమైనను ఆధ్యాత్మిక జీవనం బడియటానికి ప్రశ్న ఎందుకు బోధించను? నిజమున కృష్ణుడే సంస్థలకు మూలమే అన్నారు. ఈ విషయం సాక్షాత్గా శ్రీకృష్ణుడే మనం భగవద్గీత సర్వస్వ ప్రభావ ద్వారా తెలుసుకుని భౌతిక ఆధ్యాత్మిక జగత్తులే అందులో కార్యములని నిత్యంగా భగవదార్థి చేతనే భౌతిక ప్రకృతి ద్వారా వసుపుడుచుంది అనుగుడుచుండు. భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం నుండే ద్రౌపది అన్నట్టు మై అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుని నిర్దేశం లేదే ప్రకృతి ఏమి చేయజాలి. అది ఎన్నడూ స్వతంత్రంగానూ వర్తించదు. ఆదిలో జీవుడు ప్రకృతిని బోధింపబడి ఉండదు. అతనికి సమస్త అవకాశం సృష్టి శ్రీకృష్ణ భగవాన్ ఈ భౌతిక జగత్తును సృష్టించి మనస్సు ద్వారా నానా రకముల ఆలోచనలు యోచనలు కావించి అనుమతించింది. జీవుడికి భగవాన్ వస్తున్నట్టు ఆ సౌకర్యంలో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు పంచభూతాలు 16 తత్వములు జన్మ మృత్యు చక్రము సృష్టించడం కూడా భగవంతుడే. కానీ మాయామూర్తులకు జీవుడు మోక్షం వైపు మనుషుని పురోగతిని అనుసరించి వేదంలో నానా రకములకు నిర్దేశింది. చందో మాయా అని వసపడి ఎవరైనా ఉన్నత లోకములు చేరుకోవచ్చో అట్టి వేద నిర్దేశమును అనుసరించవచ్చు. దీని గురించి భగవానుడు భగవద్గీతకు 9వ అధ్యాయం 25వ శ్లోకం చెప్పబడింది. యాంతి దేవవ్రత దేవాన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతైతే యాంతి మజ్జాజినోపి మాం. దేవతలు పూజించేవారు దేవతల్లో జన్మితులు, పితృదేవతలు పూజించేవారు పితృదేవతలు జరగా, భూత ప్రేతం పూజించేవారు వాణి జన్యుడు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నిలిచినట్టు. వేదముల యొక్క నిజమైన ప్రయోజనం జీవుని భగవద్ధామను మళ్లించుకే. కానీ అతడు జీవిత నిధిలక్ష్మి నెరుక పుణ్యమాలు అటు పోవచ్చు. ఒకప్పుడు ఇది ఇంకొకప్పుడు అది చేసింది. ఈ ప్రకారం అతడు బ్రహ్మాండం అంతటను పరిభ్రమించు నానా జీవజాతుల్లో బందీ అయి
వివిధ కర్మల్లో నెలకొని కర్మ ఫలం అనుభవించుడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 19.151. మాయచ చిక్కబడిన పతిత బద్ధజీవుడు బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచున్నాడు. కానీ భాగ్యవశులు అతడు భగవంతుని ప్రతినిధి ప్రేమానుకుడు గురుదేవుని కలుసుకొనచో భక్తి యోగ బీజమును పొందగలడు. ఆ ప్రకారం అతడు గురువును ఆశ్రయించినచో భక్తిలతా బీజమును పడేయగలడు. పిమ్మట అతడు శక్తితో కృష్ణ భక్తిని కొనసాగించినచో ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. చర్మ సారాంశం ఏమనగా మనుషులు తప్పక భక్తి యోగం ఆశ్రయించవలసి ఉన్నది. అంతటా అతడు క్రమంగా మోక్షంలో పడేయగలడు. సంసారం నుండి మోక్షం పడేటప్పుడు అన్యోపాయం లేనే లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? మాలామణి మాతాజీనా? విజయమాత. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. 22వ శ్లోకం. సత్వం హి నిత్య విజితాత్మ గుణస్వధామ్నా కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి చక్రే విసృష్టమజయేశ్వర షోడసారే నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నం. అనువాదం. దేవా విభో, 16 తత్వములను కూడిన ఈ భౌతిక జగత్తును సృష్టించినను వాటి భౌతిక లక్షణములకు నీవు కరుడవై ఉన్నావు. అనగా అవి నీ అధీనం నందే ఉన్నవి. నీవెన్నడునూ వానిచే జయింపబడవు. కనుక నీవే కాలస్వరూపుడవు. ఓ పరమేశ్వర, నిన్నెవరినో జయింపజాలరు. కాని నేను మాత్రము కాలచక్రముచే నలిగి పిప్పియగుచున్నాను. కనుక నిన్నే నేను పూర్తిగా ఆశ్రయించెదను. కరుణతో ఇప్పుడు నీ పాద పద్మాశ్రయమును చేర్చుకును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. భౌతిక దుఃఖ చక్రము కూడా భగవంతుని సృష్టియే. కాని అతడు భౌతిక శక్తి అధీనమున లేడు. పైగా ప్రకృతికి అతడే నియామకుడు. కానీ జీవులమైన మనం మాత్రము ప్రకృతి ఆధీనములో ఉన్నాము. జీవుడు తన స్వరూపమును జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస త్యజించినప్పుడు, తన స్వరూపమును త్యజించినప్పుడు భగవానుడు ఈ ప్రకృతిని బద్ధజీవునిపై దాని ప్రభావమును సృష్టించును. కనుక అతడే పరమ పురుషుడు. కేవలము అతడే ప్రకృతి తాకిడి నుండి బద్ధజీవుని ఉద్ధరించగలడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాన్ తరంతితే. మాయ నిరంతరము బద్ధజీవులకు త్రివిధ తాపములను కలుగు చేయుచుండును. కనుకనే ప్రహ్లాదుడు కడిచిన శ్లోకమున నీవు తప్ప నన్నెవ్వరూ రక్షింపజాలరు అని నృసింహదేవుని ప్రార్థించి ఉండెను. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లవానిని జన్మమృత్యువుల తాకిడి నుండి రక్షింపజాలరని, ఔషధము వైద్యుడు రోగిని మరణము నుండి కాపాడజాలరని, నీటిలో మునుగుతున్న వాని నౌక లేదా అటువంటిదే మరొక సాధనము రక్షింపలేదని కూడా ప్రహ్లాదుడు వివరించి ఉన్నాడు. ఏలయనగా సమస్తము భగవంతుని చేతనే నియంత్రించబడుచున్నది. కనుక పీడిత జనావళి శ్రీకృష్ణునే శరణుజొచ్చవలెను. స్వయముగా దేవదేవుడే దాన్ని భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకమందలి చరమోపదేశముగా పలికి ఉండెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను ఛేదించి కేవలం నన్నే శరణ వేడుము. నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తిని గావింతును, భయమునొందకును. జనులెల్లరూ ఈ ఉపదేశం వలన లాభమును బడిసి కాలచక్రము భూత భవిష్యత్ వర్తమానములనడి చక్రం కింద నలిగిపోవడమనేది ప్రమాదము నుండి శ్రీకృష్ణ భగవాను చే రక్షణమును పడేయవచ్చును. ఇచ్చట నిష్పీడ్యమానం, నలిగి అని పదము మిగులు ప్రధానమైనది. భౌతిక పరిస్థితి యందు ప్రతి జీవుడు నిజముగా మాటిమాటికి నలిగి పిప్పియగుచున్నాడు. అట్టి పరిస్థితి నుండి రక్షణను పడేయుటకు ప్రతి ఒక్కడు దేవదేవునే ఆశ్రయించవలను. అంతటా అతడు సుఖవంతుడు కాగలడు. దేవదేవుడకు శ్రీకృష్ణునికి పూర్తిగా శరణు జొచ్చనిదే ఎవ్వడును నలిగి పిప్పిగా మారుట నుండి కాపాడబడడు. కనుక ప్రపన్నం అని పదము కూడా ప్రధానమైనదే. ప్రభుత్వము నేరస్తుని ఖైదు చేసి శిక్షించుచుండును.
కానీ తనకు ఇష్టమైనచో ఆ ప్రభుత్వమే అతన్ని చెరసాల నుండి విడుదల చేయగలదు. అదే విధముగా ప్రస్తుతమున్నట్టి దుఃఖకర పరిస్థితి మనకు భగవాను చేతనే వసుగుబడిందనియు ఆ దుఃఖము నుండి బయటపడగోరుదుమేని దేవదేవునే అర్థించవలసి ఉన్నదనియు మనము నిస్సంశయముగా తెలుసుకొనవలసి ఉన్నది. ఆ విధముగా మనుజుడు ఈ భౌతిక పరిస్థితి నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. కుసుమమాత చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వన్ ప్రభుజీ. 23వ శ్లోకం. దృష్టామయ దివి విభో అఖిల దిష్ట్యాపాన మాయు శ్రియో విభవ ఇచ్చతి యంజనో అయం యో అస్మిత్పితుః కుపితః సవిజృంభితాభ్రు విస్ఫుర్జితేన లులితాః సతు తే నిరస్తః దేవ దీర్ఘాయువు ఐశ్వర్యము భోగముల కొరకు జనులు ఉన్నత లోకములను చేరగోరుదురు. కానీ నా తండ్రి కలాపముల ద్వారా వారిని గూర్చి నేను పూర్తిగా నెరిగి ఉన్నాను. నా తండ్రి కుపితుడై వ్యంగ్యహాసము చేసినప్పుడు అతని బృంకుటి కదలికలకే దేవతలందరూ వినష్టులైరి. అంతటి శక్తిమంతుడైనను నా తండ్రి ఇప్పుడు నీచే క్షణములో నశించినాడు. హరే భాష్యము శ్రీ ప్రభుపాదుల భాష్యం. ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యము, దీర్ఘాయువు, అధికారము మున్నగు వాని నిజమైన విలువేమిటో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకొనవలసి ఉన్నది. నెపోలియన్, హిట్లర్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ వంటి పలువురు సేననులను, రాజకీయ నాయకులను మనము గాంచి ఉన్నాము. కానీ జీవితము పూర్తి కాగానే వారి యశస్సు, బలము సమస్తము కూడా నశించిపోయినట్లు మనకు ప్రత్యక్షానుభవం ఉన్నది. తన తండ్రి అయిన హిరణ్యకశిపుని కలాపములను వీక్షించిన ప్రహ్లాదునికి ఇటువంటి అనుభవమే కలిగి ఉండెను. కనుకనే అతడు ఈ భౌతిక జగత్తులో దేనికిని ప్రాధాన్యము నొసగలేదు. ఎవ్వడును తన దేహమును గాని కార్యసిద్ధిని గాని నిరంతరము కొనసాగింపజాలడు. ఈ భౌతిక జగత్తులో ఏదిను చివరకు శక్తి సంపన్నము, ఐశ్వర్యపూర్ణము, ప్రభావశీలమైనదైనను శాశ్వతంగా ఉండజాలదని వైష్ణవుడు ఎరిగి ఉండెను. ఏ క్షణమైనను అవి నశించిపోవచ్చును. ఇంతకు వారిని నశింపజేయువాడెవడు? సాక్షాత్తుగా దేవదేవుడే. కనుక భగవంతుని కన్నను మహోన్నతుడు ఇంకొకడు లేడని నిష్కర్షగా తెలుసుకొనవలెను. ఆ దేవదేవుడే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని ఉపదేశించెను. కనుక బుద్ధిమంతుడైన ప్రతి ఒక్కడు దానిని అంగీకరింపవలెను. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండి రక్షింపబడుటకు మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని శరణుజొచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. ముందుకెళ్దాం. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వన్. కళామాత చదివినారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 24వ శ్లోకం. తస్మాదమోస్తను వృతా మహమాశిషోజ్ఞ ఆయుశ్రియం విభవమేంద్రియమావిరించ్యాత్ నేచ్ఛామి తే విలులితాను భృవిక్రమేణ కాలాత్మనోపనయమాం నిజభృత్య పార్శ్వం. భాష్యం కాదు, అనువాదం. దేవా, బ్రహ్మ మొదలుకుని చీమ వరకు గల సకల జీవులు అనుభవించడి భౌతిక ఐశ్వర్యము, సిద్ధులు, దీర్ఘాయువు, ఇతర భౌతిక సౌఖ్యములను గూర్చి నాకిప్పుడు పూర్తి అనుభవము కలిగినది. కాలరూపమున నీవు వాటన్నిటినీ నశింపచేయుదువు. నాకు కలిగిన ఈ అనుభవం వలన వానిని నేను పొందగోరును. భగవంతా, నేను నీ విశుద్ధ భక్తిని సాంగత్యమున చేర్చి దాసునిగా ఆయనను సేవించులాగున అనుగ్రహింపమనియే నేను ప్రార్థింతును. భాష్యం. బుద్ధిమంతుడైన ప్రతి మనిషి శ్రీమద్ భాగవతమును అధ్యయనము కావించి ఆ ఆధ్యాత్మిక జ్ఞాన మహా సారస్వతమునందు పేర్కొనబడిన సంఘటనల ద్వారా ప్రహ్లాదుని వంటి అనుభవమునే బడయగలడు. ఆ ప్రకారము ప్రహ్లాదుని అనుసరించుచు ప్రతి ఒక్కడు భౌతిక ఐశ్వర్యము ఏ క్షణమునైనను నశించినదే అని పూర్తి అనుభవమును బడయవలను. దేని కొరకైతే మనం పలు ఇంద్రియ సుఖములను పొందగోర యత్నింతుమో అట్టి దేహము కూడా ఏ క్షణమైనను నశింపగలదు.
కానీ ఆత్మ శాశ్వతమైనది. నహన్యతే హన్యమానే శరీరే, దేహము నశించునను ఆత్మ ఎన్నడూ నశింపదు. అందువలన బుద్ధిమంతుడు ఆత్మ సౌఖ్యము కొరకే జాగ్రత్త పడవలను గాని దేహము కొరకు కాదు. బ్రహ్మాది దేవతల వంటి దీర్ఘాయువు కలిగిన జన్మను బడిసినప్పటికీ అది కూడా నశించున్నదే అయ్యున్నది. కనుకనే అతడు అవినాశి అయిన ఆత్మను గూర్చియే చింతింపవలసి ఉండును. తన్ను తాను రక్షించుకొనుటకు మనిషి విశుద్ధ భక్తిని ఆశ్రయించవలను. అందువలనే నరోత్తమదాస ఠాకూరులు ఛాడియా వైష్ణవ సేవ విస్తార పాయేచ్చే కేబా అని పలికిరి. దేహము వలన ఉత్పన్నమయ్యడి ప్రకృతి దాడుల నుండి తన్ను రక్షించుకొనుటకు మనుషుడు కృష్ణ భక్తి రస భావితుడై కృష్ణును గూర్చి తెలుసుకొనుటకు యత్నించవలను. జన్మ కర్మ చ మే దివ్యం ఏమయ్యో వేత్తి తత్వతః అని భగవద్గీత ఎందుకు చెప్పబడియే ఉన్నది. అనగా ప్రతి ఒక్కడు శ్రీకృష్ణ భగవానుని యథార్థముగా తెలుసుకొనవలసి ఉన్నది. కేవలము విశుద్ధ భక్తుని సేవించుట ద్వారానే ఎవడైనను దానిని వనర్చగలడు. కనుకనే తనకు భౌతికైశ్వర్యమును వసగుటకు బదులు విశుద్ధ భక్తుని సాంగత్యమును వసగమని భక్త ప్రహ్లాదుడు నృసింహదేవుని ప్రార్థించును. ఈ జగత్తులోని ప్రతి బుద్ధిమంతుడు ప్రహ్లాదునే అనుసరింపవలసి ఉన్నది. మహాజనో ఏన గతస్థ పంథాః, ప్రహ్లాదుడు తన తండ్రి వదిలి వెళ్లిన ఐశ్వర్యమును భోగింపకోరక భగవద్దాసునికి దాసునిగా నగుట ఏ కోరుకునిము. భౌతిక పురోగతి ద్వారా సౌఖ్యమును బడయుటకే నిరంతరము యత్నించడి మాయామోహితమగు మానవ నాగరికతను ప్రహ్లాదుడు అతని అనుసరించువారులు తిరస్కరింతురు. భుక్తి ముక్తి సిద్ధి అనుచు భౌతికేశ్వరములు పలు రకములుగా ఉన్నవి. భుక్తి అనేది మహోన్నత స్థితిలో నెలకొనుటకును, అనగా ఉన్నత లోకములందలి దేవతల స్థితిని సూచించును. అతడ జీవుడు అత్యధికమగు ఇంద్రియ భోగమును అనుభవింపగలడు. ఇక భౌతిక పురోగతితో విసుగు చెంది భగవంతునితో ఏకమవగోరుటను ముక్తి ఎనున్నది సూచించును. యోగుల వలె తీవ్రమగు ధ్యానము పాలించి అష్టసిద్ధులను అణిమ లఘిమ మహిమ మున్నగునవి బడయుటను సిద్ధి అనున్నది సూచించును. భుక్తి ముక్తి లేదా సిద్ధి ద్వారా భౌతిక పురోగతిని కోరువారందరూ కాలములో శిక్షించబడియే తీరుదురు. అట్టివారు భౌతిక కలాపములకే తిరిగి వత్తురు. భక్త ప్రహ్లాదుడు వాటన్నిటినీ నిరసించిన వాడై విశుద్ధ భక్తుని నిర్దేశమున దాసునిగా నిలవగోరెను. హరే కృష్ణ ప్రభుజీ, బావగారు లాస్ట్ లో చదువుతారు. లాస్ట్ లో చదువుతారు. సరే సరే. చంద్రమౌళి ప్రభు ఉన్నారా? సరే అక్క చదువుతారక్క. చదువుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. 25వ శ్లోకం. పుత్రాసి శశ్రుతి సుఖా మృగతృష్ణ రూపాః స్వేదం కలేవరమచేష రుచాం విరోగః నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవై సమయందురాపైః. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు ఎడారి అందలి ఎండమావుల వంటి భవిష్యత్ సుఖమనే కోరుకొనును. కానీ ఎడారిలో జలమెక్కడున్నది? అనగా ఈ భౌతిక జగత్తులో సుఖమెక్కడున్నది? ఈ దేహమునకు సంబంధించినంత వరకు దాని విలువేమిటి? అది కేవలము పలు రోగ కారణమే అయి ఉన్నది. నామమాత్ర తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఈ విషయమును చక్కగా ఎరిగినను అట్టి తాత్కాలికముగు సుఖమనే అభిలషింతురు. సుఖము దుర్లభమే అయినను ఇంద్రియ నిగ్రహము లేని కారణమున వారు భౌతిక జగత్తులోని నామమాత్ర సుఖము వెంట పరుగుదీయుచు ఎన్నడను సరైన నిర్ణయమునకు రాకుందరు. భాష్యము. ఆనంద నిలయాన్ని నిర్మించుకున్నప్పటికీ
దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదము జరిగి అంతా కాలి బూడిదయింది అని వివరించే ఒక బెంగాలీ గీతం ఉన్నది. భౌతిక సౌఖ్యం యొక్క స్వభావమును ఇది చక్కగా వివరింపగలదు. ఈ విషయము అందరికీ తెలిసినదే. అయినను ప్రతి ఒక్కడు ఏదో ఇష్టమైన దానిని వినుటకు లేదా ఆలోచించుటకే యత్నించును. కానీ దురదృష్టవశాత్తు అట్టి ఆలోచనలన్నీను కాలక్రమమున నశించిపోగలవు. పలువురు రాజనీతిజ్ఞులు సామ్రాజ్యములు, సర్వాధికారము, ప్రపంచాధినేత వంటి ఎన్నో విషయముల గురించి యోచించి ఉండిరి. కానీ కాలక్రమమున వారి యోచనలు, రాజ్యములు చివరకు వారే నశించిపోయిరి. ఇంద్రియ భోగము ద్వారా నామమాత్ర సుఖమును బడయుటకు మనమెట్లు నియుక్తులమై ఉన్నామో ప్రహ్లాదుని వచనముల ద్వారా పూర్తిగా తెలిసి కొనవలసి ఉన్నది. నిరంతరము మనం యోచనలను కావించుచుందము. అవి నిరంతరము భంగపడుతూనే ఉండను. కనుక అట్టి యోచనలను మనము నిలిపివేయవలను. జ్వలించుచున్న అగ్నిపై నెయ్యి పోయుచు ఆర్పలేనట్లుగా ఇంద్రియ భోగ యోచనలను వృత్తి కావించుచు ఎవ్వడును సంతుష్టుడు కాజాలడు. ఆ జ్వలించుచున్న అగ్నియే భవమహాదావాగ్ని, సంసార దావానలము. ఎటువంటి యత్నము లేకుండగానే దావానలము చెలరేగుచుండును. ఈ భౌతిక జగత్తులో మనము సుఖవంతులము కాగోరుదుము, కానీ అది అసాధ్యము. అట్టి కార్యము కేవలము కోరికల అగ్నిని ప్రచండముగా జ్వలించునట్లే చేయుటియే కాగలదు. మాయామోహితముగు ఆలోచనలచే, ప్రణాళికలచే మన కోరికలెన్నడూ తీరబోవు. కనుక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నట్టి శ్రీకృష్ణోపదేశమును తప్పక పాటించవలను. అప్పుడే మనము సుఖభాగులము కాగలము. లేనిచో సుఖము పేరిట దుఃఖ పరిస్థితులని అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. మరొక్క బావగారు. చదువు. హరే కృష్ణ. 26వ శ్లోకం. వాహం రజప్రభవ ఈశతమోదికేస్మిన్ జాత సురేతరకులే క్వతవానుకంప న బ్రాహ్మణో నతు భవస్య న వైరమాయ యన్మేర్పిత శిరసి పద్మకర ప్రసాదః. అనువాదము. దేవదేవ, నారకీయముగు రజస్తమో గుణ భరితమైన అసుర కులమున పుట్టినందున నా స్థానం ఎక్కడ? బ్రహ్మ రుద్రాదులకు లక్ష్మీదేవికి కూడా దుర్లభమైన నీ నిర్హేతు కరుణ ఎక్కడ? వారి శిరములపై ఏనాడును కరకమలమును ఉంచని నీవు దానినిప్పుడు నా శిరమును ఉంచుతుంది. భాష్యం. శ్రీ నరసింహదేవుని నిర్హేతుకు కరుణను గాంచి భక్త ప్రహ్లాదుడు అచ్చెరువునందుడు. బ్రహ్మ రుద్రాదుల శిరములపైన గాని లక్ష్మీదేవి శిరముపైన గాని ఇంతకు ముందెన్నడూ కరకమలమును నుంచని భగవానుడు ఇప్పుడు అసుర కులమును పుట్టినప్పటికీ తన శిరముపై కరము నుంచుట అతనికి ఆశ్చర్యం కలిగించను. నిర్హేతుకు కరుణకు అర్థం ఇదియే. భౌతిక జగత్తునందరి స్థానంతో పట్టింపు లేకుండా ఎవరికైనా భగవంతుని నిర్హేతుకు కరుణ లభింపగలదు. భౌతిక స్థితి ఇటిదేనను ప్రతి ఒక్కడు భగవత్ సేవకు యోగ్యుడై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణముగు భక్తియుత సేవ యందు నిమగ్నమైనవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందు. కృష్ణ భక్తిలో నిరంతరము నెలకొనినవాడు ఆధ్యాత్మిక జగత్తులో నిలిచినవాడే ఎగురు. భౌతిక గుణములతో అనగా సత్వ రజస్తమో గుణములతో అతనికి ఎట్టి సంబంధము లేదు. భక్త ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వాడైనందున రజస్తమో గుణముల వలన పుట్టినట్టు దేహముతో అతనికి ఎట్టి సంబంధము లేదు. కామము, లోభములే రజస్తమో గుణమ లక్షణములని శ్రీమద్ భాగవతమునందు వివరింపబడినది. తదా రజస్తమో భావ కామలోభ దయశ్చయే.
మహాభక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి వలన సంప్రాప్తమైనట్టి దేహము రజస్తమో గుణమన్యమని తలచడు. కానీ పూర్తిగా భగవత్ సేవలో నెలకొన్నందున అతని దేహము ఈ భౌతిక జగత్తుకు చెందినదే కాదు. విశుద్ధ వైష్ణవుని దేహము ప్రస్తుత జన్మలోనే ఆధ్యాత్మికముగా మారిపోవు. అగ్నియందు ఉంచబడిన ఇనుము ఎర్రగా కాలిన పిదప ఇనుముగాక అగ్ని అయినట్లు భగవత్ సేవలో నెలకొన్నటువంటి భక్తుల నామమాత్ర భౌతిక దేహములు ఆధ్యాత్మిక జీవనం అనేది అగ్నిలో నిరంతరము తప్తమై ఆధ్యాత్మికముగా మారిపోవు. వాటికి అనాత్మతో సంబంధమే లేదు. భక్త ప్రహ్లాదుకు లభించినట్టు విశేష కరుణ విశ్వజననీయకు లక్ష్మీదేవికి కూడా లభించలేదని శ్రీల మధ్వాచార్యులు వ్యాఖ్యానించారు. ఆమె నిత్య సహచారిణి అయినప్పటికీ భగవంతుడు తన భక్తుల వైపునకే ఎక్కువ మురుగు చూపినదే దానికి కారణం. భక్తి యోగం ఎంత ఉత్కృష్టమైనదనగా నీచ జన్మలో అర్పించినప్పటికీ భగవానుడు దానిని లక్ష్మీదేవికి ఒసగిన సేవకలను విలువైనదిగా భావించి స్వీకరించను. ఉన్నత లోకములలో నెలకొన్నట్టి బ్రహ్మేంద్రాది దేవతలు వేరు విధముగు చిత్తము కలవారైనందున కొన్ని మార్లు దానములిచ్చే కలతకు గురియకు చెందవు. కానీ భక్తుడు అధోలోకమున ఉన్నప్పటికీ ఇట్టి పరిస్థితి ఎందైనను భక్తియుత జీవనమునే గడుపుచును. పరత స్వతః కర్మత తనంతట తాను వర్తించినను ఇతరులచే ఉపదేశింపబడినను లేదా భౌతిక కర్మలను నిర్వహించినను భక్తుడు జీవితం యొక్క ప్రతి దశయను ఆనందం అనుభవించను. ఈ సందర్భంలో మధ్వాచార్యులు బ్రహ్మతర్కము అను గ్రంథము నుండి ఈ శ్లోకములను ఉదహరించారు. శ్రీ బ్రహ్మ బ్రాహ్మీ ఇంద్రాది త్రికత శ్రీ పురుష్టుతాః తదన్యే చక్రమాదేవ సదా ముక్తౌ స్మృతావతి హరిభక్తౌ చ తజ్ఞాని సుఖే చ నియమేన తు పరతస్వతః కర్మతో వాన కథంచిత్ నదన్యథా. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అమ్మా శారదా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా. దండవత్ ప్రణామం. 27 శ్లోకం కదండి. 27. నైష పరావరమతిర్భవతో ననుస్య జంతోర్యదాత్మ సుహృదో జగతస్తదాపి సంసేవయా సురతరోరివ తే ప్రసాదః సేవానురూపముదయోన పరావరత్వం. స్వామి, సాధారణ జీవుని వలె గాక నీవు శత్రుమిత్రులకు అనుకూల ప్రతికూలులకు భేదమును చూపవు. ఉచ్చ నీచమను భావమే నీ యందు లేదు. అయినను కోరికను అనుసరించి ఫలమునిచ్చుచు ఉచ్చ నీచ భేదము చూపని కల్పవృక్షము వలె నీవు మనుజుడొనర్చిన సేవను అనుసరించి వరముల నిత్తువు. భాష్యము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.11 యందు స్పష్టముగా పలికి ఉన్నాడు. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు ప్రతి జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడే. చేసిన సేవను బట్టి జీవుడు కృష్ణానుగ్రహమును బడియుచుండును. ఇతడు నాకు సన్నిహితుడు, అతడు నాకు నచ్చడు అనేది భేదభావము ఆ దేవదేవుని యందు గోచరించదు. తనకు శరణు జొచ్చుమనియే ఎల్లరకు అతడు ఉపదేశించను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతునితో జీవునికి గల సంబంధము అతని శరణాగతి మరియు అతడు నచ్చిన భగవత్ సేవను బట్టి ఉండును. కనుక విశ్వమందలి జీవుల ఉచ్చ నీచ స్థానములు ఆ జీవుల చేతనే ఎంచుకొనబడినవి. జీవుడు తనకు భగవంతుడు ఏదో ఒసగవలనని కోరినచో తన కోరికను అనుసరించి వరములను బడయును. ఉన్నత లోక ప్రాప్తిని కోరినచో వాంఛితమగు ఉన్నత లోకములను బడయును. ధరణిపై సూకరముగా ఉండగోరినచో ఆ కోరిక కూడా తీరగలదు. అనగా జీవుని స్థితి అతని కోరికల చేతనే నిర్ణయించబడును. మన ఉచ్చ నీచ స్థితులకు భగవంతుడెన్నడూనూ బాధ్యుడు కాడు. ఈ విధముగా భగవద్గీత 9.25 యందు శ్రీకృష్ణ భగవానునిచే మరింత స్పష్టముగా ఇట్లు వివరింపబడినది.
యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. కొందరు స్వర్గలోకమును పొందగోరుదురు, కొందరు పితృలోకమును చేరగోరుదురు, మరికొందరు ధరణి పైననే నిలువ వాంఛింతురు. కానీ ఎవడేని భగవద్ధామమును చేరుటయందు అభిరుచిని కలిగి ఉన్నచో తత్కార్యమును అతడు సాధించగలడు. భక్తుడు తన కోరికను అనుసరించి భగవత్ కరుణచే ఫలమును పొందుచుండును. ఇతడు నాకు అనుకూలుడు, అతడు ప్రతికూలుడు అని తలచుచు మాత్రము భగవంతుడెన్నడును భేదభావమును చూపడు. పైగా అతడు ఎల్లరి కోరికలను తీర్చును. కనుకనే భాగవతము 2.3.10 యందు ఇట్లు ఉపదేశించుచున్నది. అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారదేహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఎటువంటి కోరిక లేనప్పటికీ భక్తుల స్థితి అటువంటిదే. కర్మఫలములను కోరినప్పటికీ లేదా మోక్షవాంఛ కలిగినప్పటికీ మనుజుడు కృష్ణ భక్తిగా పరిణమించినట్టి పూర్ణత్వ సిద్ధి కొరకు దేవదేవునే అన్ని విధములా అర్చింపవలను. భక్తుడైనను కర్మిష్ఠుడైనను జ్ఞాని అయినను భగవత్ సేవలో పూర్తిగా నెలకొనినచో స్వీయ స్థితిని అనుసరించి కోరినదెల్లా పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నానండి. 28. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కూపే కామాభి కామమను ప్రపత్త సందాత్ కృత్వాత్మసాత్ స్వరర్షిణా భగవన్ గృహీతః సో అహం కథం ను విసృజే భవ వృత్య సేవాం. దేవా, ఒక్కొక్కటిగా విషయవాంఛలతో సాంగత్యం వలన సామాన్యము అనుసరించుచు నేను సర్పములతో నిండిన అంధకోపమున క్రమముగా పడుతున్న సమయమున నీ నిత్యదాసునకు నారదముని నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్యతిథిని పడేటట్లు ఉపదేశించను. కనుక అతని సేవించుటయే నా ప్రథమ కర్తవ్యం. ఆ మహానుభావుని సేవ నేను ఎట్లు విడవగలను? భాష్యము. రాబో శ్లోకములో గాంచుచున్నట్లు నృసింహ భగవాన్ ప్రహ్లాదుని కోరదగిన వరములన్నిటినీ వసగ కోరినప్పటికీ అతడు వాటిని నిరాకరించాను. పైగా నారదముని సేవలో తనను నిలుపుమని అతడు భగవంతుని అడిగాను. విశుద్ధ భక్తుని లక్షణమే ఇది. శిష్యుని మొట్టమొదట గురుదేవుని సేవించవలని, గురువుని విడిచి భగవంతుని ఉంచవలనని అతడు ఎన్నడూ కోరరాదు. ఆ విధముగా తనతో వైష్ణవ సిద్ధాంతమే కాదు, ఈ విషయమున సర్వోత్తమ దాస్ ఠాకూర్ గారు ఇట్లు పలికిరి. తాందేర చరణ సేవి భక్తవసేన వాన జనమే హై ఏయి అభిలాష. నేరుగా భగవంతునే సేవించవలని ఎవ్వరూ వీళ్ళరాదు. మనుజుడు కృష్ణదాసుని దాసానుదాసుడు గోపీర్భర్తు పదకమల యోర్ధా సదా సామదాస కావాలని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఉపదేశించరి. భగవంతుని చెంతకు చేరడి లేదా ఆశ్రయించడి విధానం ఇదే. మొట్టమొదట గురుదేవుని సేవించి ఆయన కరుణ ద్వారా భగవత్సేవలో నెలకొనవని రూపగోస్వామి ఉపదేశం గావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు గురుకృష్ణ ప్రసాదే పాయి భక్తి లతాబీజ అని పలికాను. మనుజుడు భక్తి లతాబీజమును గురు కరుణతోనూ పెదప కృష్ణానుగ్రహంతోనూ పొందగలడు. ఇదే విజయ రహస్యము. మనుజుడు మొదట గురుదేవుని ప్రసన్నం చేయుటకు యత్నించి పెదప శ్రీకృష్ణుని ప్రసన్నం చేయడానికి ప్రయత్నింపబడను. ఈ విషయమున విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు కూడా యశ్చ ప్రసాద భగవద్ ప్రసాద అని పలికి ఏదో మానసిక కల్పమున ద్వారా భగవంతుని ప్రసన్నం చేయుటకు ఎవరినూ ప్రయత్నింపరాదు. మొదట మనుజుడు గురుదేవుని సేవించుటకు సంసిద్ధుడు కావలేను. ఆ కార్యమున అతడు యోగ్యుడైనప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ స్థితిని
అప్రయత్నముగానే సిద్ధించగలదు. కనుకనే ప్రహ్లాదుడు నారదముని సేవలో నిలువగోరెను. నేరుగా భగవత్ సేవలో నిలువవలెనని అతడు ఎన్నడూను వాంఛింపలేదు. అదే సరి అయిన నిర్ణయము. కనుకనే అతడు సోహం కథం విసృజే తమ మృత్యు సేవ నిన్నిప్పుడు ముఖాముఖి గాంచినట్లుగా నన్ను అనుగ్రహించవలని గురుదేవుని నెట్లు విడవగలను అని పలికాను. తన గురుదేవుడకు నారదముని యొక్క సేవను తాను కొనసాగించుతున్నట్లు చేయమని ప్రహ్లాదు నృసింహదేవుని ప్రార్థించాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మాతాజీ ఉన్నారా ప్రభు? ముందుకెళ్దామా? ముందుకెళ్దామండి. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 29వ శ్లోకం. మత్ప్రాణరక్షణమనంత పితృవదచ్చ మన్యే స్వభృత్యు ఋషి వాక్యమృతం విధాతుం ఖడ్గం ప్రగృహ్య యదవోచద సద్విదుత్సు స్వామీశ్వరో మదపరోవతు ఖం హరామి. హే ప్రభు, అనంత దివ్య గుణనిధి, నీవు నా తండ్రియగు హిరణ్యకశిపుని వధించి అతని ఖడ్గము నుండి నన్ను కాపాడుతివి. నేనుగాక వేరొక పరమ నియామకుడు అన్నచో వాడు నిన్ను రక్షించుగాక. నేనిప్పుడే నీ శిరంను ఖండించి వేయుదును అని అతడు క్రోధంతో పలికి ఉండెను. కనుక నీ భక్తుని వాక్కులను నిజము చేయుటకే నన్ను రక్షించుట దానవుని దునుమాటయను కార్యములను చేస్తివని నేను తలంచుతున్నాను. దానికి వేరొక్క కారణం లేదు. భాష్యం. భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండెను. నమోహం సర్వభూతేషు రమద్వేషోస్తి న ప్రియః ఏ భజంతు మాం భక్తా మహితే తేషు చాప్యహం. దేవదేవుడు నిస్సందేహముగా సమదర్శి, అతనికి శత్రుమిత్రులు లేరు. కానీ తన నుండి ఎవడేని వరమును పడేయగోరినచో అతడు మదానందంతో దాన్ని అనుగ్రహించును. సమదర్శి అయిన భగవానుడు ఎల్లరి కోరికలను తీర్చువాడైనందున జీవుల ఉచ్చ నీచ స్థితులకు వారి కోరికలే కారణమై ఉన్నవి. హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని రక్షణము కూడా ఆ దేవదేవుని ఈ నియమమునే అనుసరించి జరిగాను. ప్రహ్లాదుని తల్లియగు కయాధువు హిరణ్యకశిపుని భార్య నారదముని రక్షణలో ఉన్నప్పుడు తన పుత్రుడికి శత్రువు నుండి రక్షణమును కోరగా ఆ దేవర్షి దాన్ని అనుగ్రహించను. ఆ పిల్లవాడు సదా శత్రు హస్తముల నుండి కాపాడబడునని అతడు పూర్తి ఆశ్వాసము నొసగను. కనుకనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధింపనున్న సమయమున భగవద్గీత యందలి తన వచనమును కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి నిలబెట్టుకొనుటకు నారదముని వాక్కును నిజము చేయుటకు భగవానుడు ఆ బాలభక్తిని రక్షించెను. భగవంతుడు ఒకే కార్యముతో అనేక ప్రయోజనములను పూర్తి చేయగలడు. కనుకనే భక్తుని సత్యసంధతను, భగవంతుని నీతి నిరూపణము చేయుటకు హిరణ్యకశిప వధ మరియు ప్రహ్లాదుని రక్షణము ఏకకాలమున జరిగినవి. భగవంతుడు కేవలము తన భక్తుల కోరికలను తీర్చుటకే పనిచేయు లేనిచో అతడు చేయవలసినదేదీనూ లేదు. నతస్య కార్యం కరణం చ విద్యతే. భగవంతుడు తానే స్వయముగా చేయవలసినది ఏదీనూ లేదు అని వేదవాక్యము నిరూపణము చేయుచున్నది. ఏలయనగా సమస్తము అతని వివిధ శక్తుల ద్వారానే సుసంపన్నమగుచుండును. పరాస్య శక్తిర్వివిధవై శ్రూయతే. భగవంతునికి గల నానా ప్రకారములకు శక్తుల ద్వారానే సమస్తము ఉనగూడుచుండును. కనుకనే అతడు స్వయముగా ఏదేని కార్యము నొనరించినప్పుడు అది కేవలము భక్తులను సంతృప్తి పరచుట కొరకే అయ్యుండును. భక్తిభావ సమన్వితుడైన సేవకుని ఎడ అమితానుగ్రహము చూపువాడైనందునే అతడు భక్తవత్సలుడని తెలియబడెను. 30వ శ్లోకం. ముందుకెళ్దాం ప్రభు. 30 మాతాజీ చదువుతారా? మాతాజీ కొద్దిగా సుస్తుగా ఉన్నది చదవదు. సరే.
ఓకే, థ్యాంక్ యూ. మా జగదంబ మాతాజీ పుస్తకం ఉందమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 30వ శ్లోకము. ఏకస్త్వమేవ జగదేతము మముష్య యత్వద్మాద్యంతయో హి పృథగవస్యసి మధ్య తచ్చ సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయ ఏదం నానేవ తైరవసితస్తదను ప్రవిష్టః. దేవా, నీవు సృష్టికి పూర్వము ఉన్నావు, విలయానంతరము నిలిచియుందువు. ఆ ఆద్యంత పర్యంతము సృష్టిని పోషించువాడవు నీవే కనుక స్వయముగా నీవే ఈ జగద్రూపమున ప్రకటమై ఉన్నావు. త్రిగుణముల కార్యకారణముల ద్వారా నీ నిజమాయచే ఇదంతయు నిర్వహింపబడును. అందువలన అంతర్బాహ్యములలో ఉన్న సమస్తము కేవలము నీవే అయి ఉన్నావు. భాష్యము. బ్రహ్మ సంహిత 5.35 యందు ఇట్లు చెప్పబడినది: ఏకోప్యసౌ రచయితుం జగదండ కోటిం యచ్చక్తిరస్తి జగదండ చయా యదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందం ఆది పురుషం తమహాం భజామి. ఎవ్వడు తన అంశతో ప్రతి విశ్వమునందు పరమాణువునందు ప్రవేశించిన వాడే తన అనంతము శక్తిని సృష్టి అంతటను ప్రకటించును. అట్టి దేవదేవుడగు గోవిందుని నేను భజింతును. విశ్వ సృష్టికై గోవిందుడు తన మాయను విస్తరింపజేసి పరమాణువులతో పాటుగా విశ్వమందరి సమస్తమునందును ప్రవేశించును. ఈ ప్రకారము అతడు సృష్టి అంతటను నెలకొని ఉన్నాడు. కనుక భగవంతుని భక్త పోషణ కార్యము దివ్యమే గాని భౌతికము కాదు. సమస్తమునందు కార్యకారణ రూపమున ఉన్నప్పటికీ ఈ భౌతిక జగత్తునకు పరముగా నిలిచిన వాడై అతడు నేరుగా నుండును. ఈ విషయము భగవద్గీత 9.4 యందు ధృవపరుపబడినది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థితః. సమస్త జగత్తు శ్రీకృష్ణ భగవానుని శక్తి విస్తారమే అయి ఉన్నది. సమస్తము అతనినే ఆశ్రయించి ఉన్నను. సృష్టి స్థితి లయములకు పరముగా అతడు వేరుగా నిలిచియుండును. నానా విధములకు సృష్టి అతని బాహ్య శక్తిచే నిర్వహింపబడును. శక్తిమంతుడు ఒక్కటే కనుక సమస్తము ఏకము అయి ఉన్నది. సర్వం కల్విదం బ్రహ్మ. కనుక పరబ్రహ్మమగు కృష్ణుడు లేకుండా ఏదియును అస్తిత్వమును కలిగి ఉండజాలదు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు భేదమేమనగా భౌతిక జగత్తునందు భగవంతుని మాయ ప్రకటమై ఉండగా ఆధ్యాత్మిక జగత్తునందు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక శక్తి నెలకొని ఉండును. ఆ రెండు శక్తులు భగవంతునికే చెందినవి కనుక ఉన్నతమైన భావనలో భౌతిక శక్తి యను నదియే లేదు. అంతయు ఆధ్యాత్మిక శక్తియే అయి ఉన్నది. దేని అందైనా శ్రీకృష్ణ భగవానుని సర్వ వ్యాపకత అనుభూతము కాదో అది భౌతికమని పిలువబడును. లేనిచో సమస్తము ఆధ్యాత్మికమే. కనుకనే ప్రహ్లాదుడు ఏకస్త్వమేవ జగదేతం స్వామి నీవే సమస్తము అయి ఉన్నావు అని పలికెను. చదవమంటారా ప్రభుజీ? 31. ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 31వ శ్లోకం. త్వాం వా ఇదం సదీశ భవాస్తతోన్యే మయా యథాత్మా పరబుద్ధిరియం యపార్థ యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ తద్వై తదేవా వసుకాల వదష్టితర్వోహం. దేవదేవ, సమస్త సృష్టికి నీవే కారణము. ఈ జగత్తు నీ శక్తి యొక్క పరిణామమే అయ్యున్నది. సమస్త విశ్వము నీకు అన్యము కాకపోయినను నీవు దానికి పరముగా నుందువు. సమస్తము నీ నుండియే ఉద్భవించి నీకు అభిన్నమై ఉన్నందున నాది నీది అనేది భావన నిక్కముగా ఒక రకమైన మాయయే. నిజముగా ఈ జగత్తు నీకు అభిన్నమై ఉన్నది. దానిని లయింపచేయువాడవు కూడా నీవే.
నీకు ఈ జగత్తుకు గల సంబంధము బీజము వృక్షములతో సూక్ష్మ కారణము స్థూల కారణము వివరింపనగును. భాష్యము. భగవద్గీత 7.10 యందు శ్రీ కృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. ఓ పార్థ, సమస్తమునకు నేనే ఆది బీజమునని ఎరుగుము. వేద వాజ్మయమునందును ఈశావాస్యమిదం సర్వం యతో వా ఇమాని భూతాని జాయంతే సర్వం కల్విదం బ్రహ్మ ఎనుచు అనేక ప్రకారములుగా చెప్పబడినది. భగవంతుడు ఒక్కడే అనియు అతనికి అన్యంగా వేరేది లేదనియు ఈ వేదవాకులు సూచించుచున్నవి. మాయావాద తత్వవేత్తలు ఈ విషయమును తమ ధోరణిలో వివరించినను భగవంతుడు స్థిరపరిచిన సత్యమేమనగా సమస్తము అతడే అయినను అది అతనికి అన్యంగానున్నది. ఇదే శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య భేద తత్వము. సమస్తము ఒక్కడే, భగవంతుడే అయినను అది అంతయు అతనికి వేరుగానున్నది. ఏకత్వము భిన్నత్వముల అవగాహనమిదియే. ఈ సందర్భంలో ఉసగబడిన వసుకాల వద స్థితోర్వహ అను ఉపమానము సులభగ్రాహ్యమై ఉన్నది. సమస్తము కాలమునందే నెలకొని ఉన్నను కాలమునందును భూత భవిష్యత్ వర్తమానములనడి 3 దశలు ఉన్నవి. ఆ 3 దశలు ఒక్కటే. ప్రతిరోజు మనము కాలమును ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అనే 3గా అనుభూతమునర్చుకొనుచున్నాము. ఉదయము మధ్యాహ్నమునకు భిన్నమైనను మధ్యాహ్నము సాయం సమయమునకు భిన్నమైనను అన్నింటినీ కలిపి మనము ఒకటిగా భావింతము. కాలము భగవత్ శక్తి, కానీ భగవంతుడు కాలమునకు భిన్నంగా నున్నాడు. సమస్తము కాలముచే సృష్టింపబడి పోషింపబడి లయింప చేయబడినను భగవానికి మాత్రం ఆద్యంతములు లేవు. అతడు నిత్యుడు, శాశ్వతుడు, నిత్యాశాశ్వత. ప్రతిదియు భూత భవిష్యత్ వర్తమానములనేది వివిధ కాల దశలలో ప్రయాణించినను భగవంతుడు మాత్రం ఎప్పుడు ఒక్క రీతిగానే ఉండును. కనుక అతనికి జగత్తునకు నిస్సందేహముగా భేదము కలదు. కానీ నిజమునకు ఈ రెండు అంశముల అభిన్నములై ఉన్నవి. అవి భిన్నములని భావించుట అవిద్య అనబడును. కానీ నిజమైన ఏకత్వం అనేది మాయావాద తత్వవేత్తల భావనకు సరిపోలదు. నిజమైన అవగాహన ఏమనగా భగవచ్ఛక్తి చేతనే భేదములు ప్రకటమగుచున్నవి. బీజము వృక్షముగా ప్రకటమగును. ఇక ఆ వృక్షము కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలములనేది నానా విధములగు వానిని ప్రదర్శించును. కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు కేశవతుయ జగత విచిత్ర, ఓ కేశవ, నీ సృష్టి వైవిధ్యపూర్ణమైనది అనుచు గానము చేసిరి. ఆ వైవిధ్యము ఏకమును అదే సమయమున భిన్నమును అయ్యున్నది. ఇదే అచింత్య భేద తత్వమని పిలువబడును. ఈ సమయమున బ్రహ్మ సంహిత యందు తెలపబడిన తుది సారాంశము ఇట్లున్నది. ఈశ్వర ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ. అనితమాత ఉన్నారా? సరే, కంటిన్యూ చేసేయండి. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. సచ్చిదానంద విగ్రహుడైన అతడే అనాది ఆదియునియై సర్వ కారణములకు కారణమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పరమ కారణమైనందున సమస్తము అతనితో ఏకమై ఉన్నది. కానీ వైవిధ్యమును పరిశీలించినచో ఒకదానికొకటి భిన్నమై ఉండును. కనుక ఒక వస్తువునకు ఇంకొక వస్తువునకు భేదము లేకపోయినను వైవిధ్యమునందు భేదమున్నదని మనము తీర్మానింపవచ్చును. ఈ సందర్భమున వృక్షము, అగ్ని అందున్న వృక్షము యొక్క ఉపమానమును మధ్వాచార్యులు ఒసగియుండిరి. రెండు వృక్షములు సమానమైనను కాలము వలన అవి భిన్నంగా గోచరించును. ఆ కాలము దేవదేవుని నియంత్రణలో ఉన్నది కనుక అతడు కాలమునకు భిన్నమై ఉన్నాడు. అందువలన పరిపక్వత చెందిన భక్తుడు సుఖ దుఃఖముల మధ్య భేద భావమును చూపడు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 10.14.8 నందు ఇట్లు చెప్పబడినది. తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపావకం. భక్తునికి ఏదేని నామమాత్ర దుఃఖ పరిస్థితి కలిగినప్పుడు దానిని అతడు భగవానుని వరదానంగా భావించును. ఆ విధంగా జీవితమునందలి ఏ పరిస్థితి అందైనను కృష్ణ భక్తి భావనలోనే నిలిచినప్పుడు అతడు ముక్తిపదే స దాయ భాగ్, ముక్తి పదమును అలంకరించుటకు యోగ్యుడు అని పిలువబడును. దాయ భాగ్ అనగా వారసత్వం అని అర్థము. తండ్రి ఆస్తికి పుత్రుడే వారసుడు.
అదే విధముగా భక్తుడు ద్వంద్వములచే కలత చెందక కృష్ణ భక్తి రస భావితుడై నిలిచి ఉన్నప్పుడు తండ్రి ఆస్తిని పుత్రుడు వారసత్వంగా పొందినట్లు భగవద్ధామం చేరగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనకి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము. సరే, ఇంకా ఎనీ అదర్ థింగ్స్, ఎనీ క్వశ్చన్స్? నరసింహార్ట్ నేను పాడతా ప్రభుజీ. పాడతారమ్మా. సరే, నెక్స్ట్ వీక్ అంతా రథయాత్ర స్టార్ట్ అయిపోతాయి. చూద్దామమ్మా క్లాసెస్ చేయగలమా లేదా అన్నది చూద్దాం. హైదరాబాద్ ఎప్పుడు ప్రభుజీ రథయాత్ర? చెప్పండి. హైదరాబాద్ లో రథ 16 అమ్మా. 16 మాకు 24. అబిడ్స్ 16, మన సైబరాబాద్ 16, మా అపార్ట్మెంట్ 18, గ్రీన్ గ్రేస్ 18 చేస్తాం. మొత్తము ఇక్కడ నా గ్రీన్ గ్రేస్ అంటే గచ్చిబౌలి సత్సంగంలోంచి మొత్తం 74 రథయాత్రలు చేస్తున్నాం. 74 కమ్యూనిటీస్. సో 9 రోజుల్లోని 70 అంటే రోజుకి 8 చొప్పున రథాలు నడుస్తున్నాయి. నేను ఇండియా వచ్చి 1 ఇయర్ అయిపోయింది ప్రభుజీ. ఈ టైంకే వచ్చి లాస్ట్ ఇయర్. వాళ్ళు వస్తున్నారా మరి? లేదు. సరేనమ్మా. సరే, వాడండి. షేర్ చేయట్లేదా? వాడండి మాతాజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్రక్షః శీలటంకానకాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవానే నాఖ అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపో తాను భృంగం కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గుర హరి బోల్. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై, భక్త ప్రహ్లాద్ మహారాజ్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. थैंक यू. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే నా కృష్ణ. ప్రభు ఇక్కడతో ఆపుతున్నాను. మళ్ళీ శుక్రవారం క్లాస్ కలుద్దాము. హరే కృష్ణ. చైతన్య చదువుకున్నాము.